ఓం సాయిరామ్. ఈరోజు సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. సాయినాథుని షిరిడీలో అభిషేకం చూస్తూ ఈ వీడియో అయితే మీరు చూడండి, మీకు మంచి జరగాలి అని చెప్పి ఈరోజు నేను బాబావారిని పూజ అయితే చేశానండి. మీరు ఈ పూజను కూడా ఇక్కడ చూడవచ్చు. అయితే ఈరోజు నేను మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబావారికి మన ఇంట్లో డెకరేషన్ చేసుకుందాము అని చెప్పి నేను ఈ గురువారం రోజున పొద్దున్నే చక్కగా రెడీ అయ్యి పువ్వులు తీసుకొద్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఒక బైక్ ఎదురు రావడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నేను సడన్ బ్రేక్ వేయడం వల్ల నేనే పడిపోయానండి. నా కాలుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. నేను ఆ విషయం మీతో షేర్ చేసుకుంటే, సాయి బిడ్డలతో షేర్ చేసుకుంటే చాలా మంచి, నాకు తెలుసు సాయి బిడ్డలందరూ కూడా బాబావారిని ఎలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డకు సొంత వాళ్ళకు వచ్చినట్టు కష్టం వచ్చింది అని ఫీల్ అయిపోతారు. నేనైతే అలానే ఫీల్ అవుతాను. నేను ఈ వీడియోలో మీరు చూస్తారు కూడా, నేను వీడియో చేశాను కూడా, నేను అదే చెప్తూ ఉంటానన్నమాట. నా పెయిన్ కాలు ఇలా వాసింది అని చెప్తాను, మీరు చూస్తారు కూడా. అయితే నేను ఈరోజు బాబావారు మన కోసం ఏ సందేశం అందించారో తప్పకుండా తెలుసుకుందామండి. మరి సాయినాథుడు ఈరోజు ఏ సందేశం అందించినా కూడా మనందరికీ కూడా దాంట్లో గొప్ప ఆంతర్యం దాగి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయం కదా. మరి ఈరోజు బాబావారు మనందరికీ కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మీ తరపున కోరుకుంటూ బాబావారు అందించే సందేశం తెలుసుకుందామా తల్లి. ఈ బంధం అనేది దారి తప్పబోతోందమ్మా, వెంటనే నువ్వు తెలుసుకో, లేకపోతే జీవితాంతం కూడా నరకం అనేది అనుభవించవలసి వస్తుంది బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనకు తెలిసిన విషయమే కదండి. మరి ప్రతి ఒక్కరూ కూడా బాబావారి అభిషేకాన్ని చూస్తూ ఈరోజు నేను కూడా ఈ వీడియోలో నాకు ఈరోజు గురువారం రోజున ఇలా ఎందుకు జరిగింది అని నాకు కూడా బాబా ఎందుకు ఇలా జరిగింది, నేను మీకు పువ్వులు తీసుకురావడానికి మీకోసం నేను సేవ చేసుకుందామని చెప్పి బయలుదేరాను, నాకు ఎందుకు ఇలా జరిగింది తండ్రి అని చెప్పి నేను కూడా అడిగానండి. అలాగా ప్రతి ఒక్కరూ కూడా బాబావారి ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. మరి ఇక ఆలస్యం చేయకుండా మన బాబా మనకు ఏం సందేశం ఇచ్చారో మరి అని చూద్దామా తల్లి. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి నీ బంధం అమ్మ దారి తప్పబోతోంది. దానికి కారణం ఏదైనా సరే కానివ్వు, కానీ ఈ బంధం అనేది నిన్ను చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంది. నువ్వు వద్దు అన్న పనులు చేస్తోంది. అలాగే నువ్వు ఏదైతే వద్దు, ఇది నాకు నచ్చదు, ఇది చేయడం వల్ల చాలా వరకు కూడా నేను మానసికంగా టార్చర్ అనుభవిస్తాను, నాకు ఇది అస్సలు ఇష్టమే లేదు, దీనిని మాత్రం నేను తట్టుకోలేను అని నువ్వు చెప్పి పదే 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 ఏదైతే వద్దు వద్దు అని చెప్పి నొక్కి నొక్కి చెబుతావో ఆ పనినే ఆ బంధం చేస్తూ తనని తాను హింసించుకుంటూ, తనని తాను మైమరచిపోతూ, తనని తాను మోసం చేసుకుంటూ నిన్ను కూడా మోసం చేస్తోంది. కారణం ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, లేదంటే కనుక ఇంకా ఏ ఇతర కారణాల వల్లనైనా కూడా నీ జీవితంలో నిన్ను కోల్పోతూ ఉన్నావు అన్న దానికి కారణం ఆ బంధం దారి తప్పుతోంది అన్ని వల్లే. దానికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది నువ్వు ఆరా తీయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేనే లేదు. పోనీ తప్పును నువ్వు ఆపగలవా అంటే కనుక నువ్వు ఏదైతే రాంగ్ వేలో వెళ్తూ ఉన్నావో ఆ పద్ధతి కూడా సరైనది కాదు అని చెప్పడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను తల్లి. ఎప్పుడైనా సరే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పి ఎప్పుడు కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు కదమ్మా. అయితే ఇక్కడ ముళ్ళుని ముళ్ళుతో తీయడం కంటే కూడా ప్రేమతో తీయడం ఎంతో ముఖ్యం. అయితే ఈ బంధం దారి తప్పబోతోంది అని నువ్వు గ్రహించినప్పుడు దాని యొక్క పరిణామాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కుటుంబానికి ఎంతవరకు కూడా నష్టాన్ని కలిగిస్తాయో, దానివల్ల బిడ్డల భవిష్యత్తు అనేది ఏమిటి అవుతుందో, దాని కారణంగా ఎంతవరకు కూడా మానసిక వేదన కుటుంబం అనుభవిస్తూ ఉంటుందో, ఎన్ని డబ్బులు అనేవి నాశనమైపోతూ ఉన్నాయో, ఇలా డబ్బు నాశనం, కుటుంబం యొక్క పొరుగు నాశనం, మనశ్శాంతి నాశనం, ఆరోగ్యం నాశనం, ఇన్ని రకాలుగా కూడా ఆ బంధం ఇంత టార్చర్ చేస్తూ ఉంది అంటే దానికి కారణం ఆ బంధం తప్పుడు దారి పట్టడం.
ఇక్కడ మద్యం సేవించడమా, లేదంటే మరి ఇంకా ఏ ఇతర అలవాటులైనా అంటే కనుక అది ఏదైనా కావచ్చు, అది నిన్ను బాధ పెడుతున్నది అన్నది మాత్రమే ముఖ్యం. అలాగే ఆ బంధం వల్ల చాలా వరకు కూడా నష్టాలు భవిష్యత్తులో జరుగుతాయి అన్నది కూడా వాస్తవం. కనుక వెంటనే మేల్కో తల్లి. దానికి ఎంతవరకు నువ్వు చెయ్యగలవో, ఎంతవరకు నచ్చ చెప్పగలవో, లేదంటే కనుక ఒక డాక్టర్ సలహా తీసుకునంటే, లేదంటే కనుక ఇంకా ఏ ఇతర పనులు చేసి అయినా సరే కానీ ఆ యొక్క తప్పు దారిని నువ్వు సరైన మార్గం వైపుకు నడిపించే ప్రయత్నం అయితే చేస్తే జీవితంలో చాలా వరకు కూడా పడబోతున్నటువంటి సమస్యలకు నువ్వు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుందన్నమాట. కనుక వెంటనే తెలుసుకో, దానికి నువ్వు ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, ఎలా వెళ్ళాలి, ఆ యొక్క బంధం తప్పుడు దారి వైపు అడుగు వేయకుండా ఎలా అడ్డుకోట కట్టాలి అనేది కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకుంటే కనుక నువ్వు ఇప్పటికే చాలా వరకు కూడా నష్టపోయావు. దాని కారణంగా మానసికంగా నష్టపోయావు, డబ్బు పరంగా నష్టపోయావు, శారీరకంగా కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు ఇబ్బందులు నీకు వస్తూ ఉన్నాయి. తల్లి, ఇప్పటికైనా తెలుసుకో, లేకపోతే జీవితాంతం కూడా నరకం అనేది అనుభవించవలసి వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ బంధం తోడుగా ఉంటేనే జీవితంలో ఎన్నో పనులు నువ్వు చేయగలుగుతావు. నీకంటూ ఒక విలువ ఉంటుంది, నీకంటూ ఒక తోడు ఉంటుంది. ఆ బంధం నిన్ను ఎంత కొట్టినా, ఎంత తిట్టినా కూడా నీ మీద ప్రేమతో కూడుకున్నటువంటి బంధం. అలాగే ఆ బంధం ఎప్పుడూ కూడా నీ బిడ్డల భవిష్యత్తు బంగారంలాగా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది. మరి పసిబిడ్డ తప్పుడు దారిలో అడుగు వేస్తూ ఉంటే తల్లి ఎలా అయితే ప్రేమగా బుజ్జగించి ఇది తప్పు అని చెప్తుందో అలా చెప్పే ప్రయత్నం చేయి బిడ్డ. అప్పుడైనా కానీ అతని కళ్ళు తెరుచుకొని ఆ తప్పుడు మార్గంలో అడుగు పెట్టకోకుండా ఉంటాడేమో. ఇక నువ్వు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, చేతులెత్తేసిన పరిస్థితి నీకు కలిగినప్పుడు అతని కర్మకు అతనిని వదిలివేయడం తప్ప నిన్ను నువ్వు టార్చర్ మాత్రం అస్సలు చేసుకోవద్దు తల్లి. ఎందుకంటే ఇదే వాస్తవం. కనుక ఎందుకంటే ఒకటి వదులుకోవాలి అంటే ఒకటి దక్కించుకోవాలి, ఒకటి దక్కాలి అంటే ఒకటి వదులుకోవాలి. ఇక్కడ నీకు అతని మీద ప్రేమ ఉంది, అతనిలో మార్పు రావాలి అంటే కనుక నువ్వు ఇంతవరకు చేయగలుగుతావో అంతవరకు మాత్రమే చేయగలుగుతావు. కానీ అంతకు మించి అయితే నువ్వు చేయలేవు కదా. ఒక్కసారి నువ్వు ఆలోచించు అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదండి. అలాగే బంధంలో మార్పు తేవడం కోసం ప్రేమగా ప్రయత్నించాలి అనే సందేశాన్ని కూడా మనకు సాయినాథుడు అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైందని నేను చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పడం మాత్రం మర్చిపెట్టవద్దు ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామండి. అంతవరకు ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షుడు మనందరిపైన నిండుగా మన కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబా వారి తరపున మీ అందరి తరపున కూడా బాబాని కోరుకుంటున్నాను. నిజంగా బాధలతోటి మీరు ఏదైనా బాధలతో బాధపడుతూ ఉంటే కనుక వాటన్నిటిని కూడా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాటి వల్ల మీ బాబా వారికి మనందరము కలిసి ప్రేయర్ అయితే చేద్దాం. సాయి బిడ్డలు అంటేనే ప్రతి ఒక్కరూ ఒకరి గురించి ఒకరు పట్టించుకుని, ఒకరికి ఏ కష్టం వస్తే అది మనకే వచ్చింది అని చెప్పి బాధపడే మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాబావారు మనకు జీవితాంతం కూడా తోడు ఉండి నడిపిస్తారు అని మనందరం నమ్ముతున్నాం. కనుకనే ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని చెప్పి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి ఈరోజు ఈ సందేశం మీకు గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది ఈ గురువారం రోజు అనే నేను కూడా భావిస్తూ ఉన్నాను. మరలా కలుసుకుందామండి. మరి బాబావారి అనుగ్రహం ఈ గురువారం రోజున అందరికీ కలగాలని మరొక్కసారి వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.